శోభాభినయం కార్యక్రమంలో తదుపరి మన ముందుకు వస్తున్నారు. ఎప్పటి వలె కాదురా భక్తి శృంగార రసాలు ప్రధానంగా నాయక నాయకి భావనలు కలిగి ఉంటుంది. ఈ ప్రక్రియలో జావళి అనే కర్ణాటక సంగీత ప్రక్రియ ఇది. ఈ జావళిలో నాయిక ఆ దినము ఎప్పటిలాగా కాదని నిన్నలేని రమణీయతతో పున్నమి కలలతో నవకాంతులతో తన మోము అలరారుతున్నదని నాయకుని తన వద్దకు రావలసిందిగా కోరుతుంది. ఈ అంశానికి రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఈ అంశానికి నృత్య దర్శకత్వం వహించిన వారు గురు శ్రీ సుధీర్ రావు గారు. ఈ అద్భుతమైన జావళి ప్రక్రియను మన ముందుకు నర్తిస్తున్న వారు సుధీర్ రావు గారి శిష్యురాలు లక్ష్మీప్రియ. లక్ష్మీప్రియ గురించి ఒక ప్రత్యేకమైన విషయం చెప్పాలి. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2024ను ఈ మధ్య అందుకున్నారు. రాష్ట్రపతి అలాగే ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా అందుకున్నటువంటి లక్ష్మీప్రియ గారికి ఒకసారి మీ చప్పట్ల ద్వారా విషెస్ అందిస్తారని, అలాగే ఆవిడ చేయబోయే నాట్యాన్ని చూసి ఆనందిస్తారని ఆస్వాదిస్తారని అనుకుంటున్నాం.
ఎప్పటి వలె కాదురా నా స్వామి, ఎప్పటి వలె కాదురా. పద్మశ్రీ శోభానాయుడు గారు చలనచిత్రాలలో నర్తించిన ఒకే ఒక్క పాట ఈ పాట. అభిమానవంతులు చిత్రం కోసం శోభానాయుడు గారు నర్తించిన పాట. అయితే ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికి కూడా తను చేసే ఆ నృత్యం నటరాజుకే అంకితం అంటూ అన్నిటినీ కూడా సున్నితంగా తిరస్కరించి ఈ ఒక్క సినిమాలో నర్తించారు. ఆ పాటనే లక్ష్మీప్రియ మనందరి ముందు ఆవిష్కరించింది. మరి ఈనాటి కార్యక్రమంలో మరో గౌరవ అతిథి సద్గురు శ్రీ శివానంద నృత్యమాల స్కూల్ ఆఫ్ డాన్స్ డైరెక్టర్ బొంపెల్లి సుధీర్ రావు గారు మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఒక శోభానాయుడు గారి గురించి మాట్లాడాలంటే మీకు ఇక్కడ నాకు కొంచెం టైం కావాలి. ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీలో, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక ఎన్టీ రామారావు, ఒక అక్కినే నాగేశ్వరరావు గారు ఉండేది ఆ రోజుల్లో. మళ్ళీ క్లాసికల్ డాన్స్లో శోభానాయుడు గారు, అలేఖ్య పుంజల గారు, వీళ్ళిద్దరూ డిఫరెంట్ స్కూల్ ఆఫ్ డాన్స్. ఓ వర్వూర్ స్టైల్ అనుకోండి, ఓ తాంజూర్ స్టైల్ అనుకోండి, పందనర్ రూల్ స్టైల్ అనుకోండి. ఇద్దరు స్కూలింగ్స్ వేరే. కానీ మా అదృష్టం ఎప్పుడో బిర్జు మహారాజ్ గారు, కేలుచరణ్ మహాపాత్రరావు గారు, కళ్యాణ సుందరం పిల్లే గారు, వెంపటి చిన్న సత్యం గారు కలిసి ఒక కృష్ణ పారిజాతం చేస్తే, అదే కృష్ణ పారిజాతం శోభానాయుడు గారు సత్యభామ అయితే, అలేఖ్య మేడం రుక్మిణిగా చేస్తే, ఆ అదృష్టం నేను చూడగలిగిన. అలాంటి సన్నివేశాలు మీకు ఎందుకంటే బోర్ కొట్టించకపోయినా నిజం చెప్తున్నా, వరంగల్ నుంచి ఒక్క ఆర్టిస్ట్గా నేను వీళ్ళ డాన్స్ చూడడానికి ఆ రోజుల్లో 90s ఒక, ఇప్పుడు ఈ టవేరా వచ్చింది కాబట్టి మన టాటా సుమో ఉండేది, ఆ కార్లో 8 మందే పట్టేవాళ్ళు. కానీ నేను 16 మందిని చొప్పించి తీసుకొచ్చి వీళ్ళ ప్రోగ్రామ్ చూపించేది. ఎందుకంటే నేను చేసే అభినయం ఎంతైనా మ్యాస్కులైన్ జెండర్ వేరే, ఫెమినైన్ జెండర్ వేరే. తను యశోద కూడా చాలాసార్లు అంది, ఎంతైనా సొబగు రావాలంటే లేడీ టీచర్ ఉంటే మనం చూస్తే చాలా చాలా సటిలిటీ అదంతా బాగా వస్తుంది సుధీర్ అని అనేది. అది చాలా టీచర్గా నేను అనుభవం మీద చెప్తున్నా. కానీ వాళ్ళిద్దరిని చూశాక ఒక మాట ఆవిడ అన్నారు, నాతో ఎప్పుడు అకాడమీకి వెళ్ళిన, సుధీర్ నువ్వు బాగా పాడతావు కదా, అలేఖ్య పుంజల అది ఏంటి తిలంగ్లో ఏమకో చిగురుట ధరం చేసిందయ్యా, ఇంకా నేను ఎప్పుడు కూడా ఐటమ్ జోలికి వెళ్ళా, అది ఆమెకే బాగుంటుంది, నేను చేస్తే ఒకపరే బాగుంటుంది అని నేను అనుకుంటున్నా. అంత ఓపెన్గా, అంత మంచి ఒక వాతావరణంలో మేము వీళ్ళ డాన్స్ చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. ఆ టైం మళ్ళీ రాదేమో, అది గోల్డెన్ ఎరా. అలాంటి టైంలో ఇట్లాంటి పెద్ద పెద్ద కళాకారులు వాళ్ళ స్టూడెంట్సే, కానీ వీళ్ళ డాన్స్ చూడడానికి కూడా నేను వెళ్ళేది. అసలు వీళ్ళెవ్వరూ, అసలు ఆవిడ పక్కన నించుంటే ఎవరిని చూడాలో అర్థం కాకపోయేది. ఆవిడ ఒక కోరియోగ్రాఫరు, ఆవిడ ఒక పర్ఫార్మరు, దానికి ఆర్గనైజర్ కంటే మెంటల్ టెన్షన్ చాలా ఉంటుంది. ఎందుకంటే అభినయం బలకాలంటే కొంచెం కష్టం, ఎందుకంటే ఆర్గనైజ్ చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ మర్చిపోయి కూడా ఆవిడ శ్రీనివాస కళ్యాణం కానీ ఏది చూసినా కూడా 2 కళ్ళు సరిపోవండి. అసలు ఆవిడ దేవుడు ఏదో క్రియేట్ చేసి పంపించిండ్రు. ఆవిడకి గురువు కూడా మాస్టర్ గారు. అదే మాస్టర్ గారు ఇదే శిల్పారామంలో మీ వర్క్ షాప్ చేసేటప్పుడు ఎట్లయినా అలేఖ్య పుంజల గారి పిలిపించరా, నేను మళ్ళీ శ్రీనివాస కళ్యాణం చేద్దాం అనుకుంటున్నా, ఆవిడ వచ్చి చేస్తే బాగుంటుంది అని అంటే, నేను అప్పుడు ల్యాండ్ ఫోన్ ఒక 5-6 సార్లు ఫోన్ చేస్తే, మేడం ఏదో ఒక్కసారి కలిసిపోండి మేడం అంటే, ఇలాంటి గత స్మృతులు ఇప్పట్లో మళ్ళీ అలాంటివి చూడగలుగుతానో లేదో. మా అదృష్టం ఇలాంటి ఆర్టిస్టులను చూసి మేము ఈ ఆర్ట్ని డెవలప్ చేయగలిగినందుకు ఆ భగవంతుడికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. అందరూ కూడా మరి మాటల కోసం వెయిట్ చేస్తున్నారు, ముఖ్య అతిథి మాటల కోసం కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే ఆ మాటలు తెలుసుకునే ముందు మరి ఈనాటి సన్మాన గ్రహీతలకు వారి చేతుల మీదుగా సన్మానాన్ని నిర్వహించి ఆ తర్వాత ముఖ్య అతిథి మాట్లాడతారు. అలాగే సన్మాన గ్రహీతలు కూడా వాళ్ళ భావాల్ని వ్యక్తపరుస్తారు. అది కూడా సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను. మరి ఎప్పుడు కూడా శ్రీనివాస ఆర్ట్ అకాడమీ అందరికీ దానికి సేవ చేసినటువంటి ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకుంటుంది అని మరొకసారి గుర్తు చేసుకుంటూ, మరి ఈనాటి ముఖ్య అతిథి
ఆచార్య డాక్టర్ శ్రీమతి అలేఖ్య పుంజాల గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం. సభా సరస్వతికి నమస్కారం. ఈనాడు ఈ చక్కటి సాయంత్రం వేళ మీరందరూ కూడా కూచిపూడి నాట్యాన్ని తిలకించడానికి వచ్చారు. శోభాభినయం, చక్కటి పేరు పెట్టారు పిల్లలు. ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని కూడా వాళ్ళు తలపెట్టి దాన్ని కార్యరూపం దాల్చేంత వరకు కష్టపడి ఈరోజు మీరందరూ ఇన్ని ప్రదర్శనలు మీరు వీక్షిస్తున్నారు. దానికి మొట్టమొదటిగా వారందరికీ, అంటే వీళ్ళు ఎంతమంది ఉన్నారో తెలీదు, కానీ అందరికీ కనిపించిన వాళ్ళకి కనిపించని వాళ్ళకి కూడా, పిల్లలకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు. It is a very, very touching moment for me today to be here. My association with Shobhaka, as they all call. Truly, she was an elder sister for me. You cannot put us together. She's always a prima donna of Kuchipudi dance. Yes, I grew up along with her, was inspired by her, had the good fortune to perform in the same festivals many a time. అంటే నేను సోలో చేస్తే శ్రీనివాస కళ్యాణంతో వచ్చేవారు మాస్టర్ గారితో. దట్ వాజ్ అ వండర్ఫుల్ బ్యాచ్. మీరందరూ అసలు ఒకసారన్న జీవితంలో చూడాల్సిన ఒక బ్యాలే అది. మంజు భార్గవి గారు శ్రీనివాసుడిగా, శోభాయనాడు గారు పద్మావతిగా, అసలు రెండు కళ్ళు సరిపోయేవి కాదు చూడటానికి. షీ వాజ్ సమ్వన్ హూ వాజ్ సో outstanding on the stage. Nobody can ever come close to her. It will take a long time. అలాంటి కళాకారిణితో ఎంతో దగ్గరగా, ఎంతో ఏమంటారు, ఒక చక్కటి అనుబంధం ఏర్పడింది మా ఇద్దరి మధ్యలో. అలాగే మేము పనిచేయగలిగాం. She was part of our Potti Sri Ramulu Telugu University's family as an expert of Kuchipudi dance. Both she was on the panels and she was on the committees, and she was also the examiner who would come very rarely, but she would always say, "Nanu pilavoddu." But we always looked forward. Please, రాకూడదా, మీరు రాకూడదా అని ఎప్పుడూ బతిమలాడేవాళ్ళం. Once in a while she would, say yes, and we would be really, really happy. She was a wonderful person. What she was on the stage, what she was outside, she was outstanding, and there she was completely different, very simple. I found her very naive, very innocent sometimes. And she had built this very strong wall around herself. అది దాటి ఆవిడ వచ్చేది కాదు. మేము ఎప్పుడు కూడా ఇలా గిల్లేవాళ్ళం. వై డోంట్ యూ కమ్ అవుట్ ఆఫ్ దాట్? ఎప్పుడు కూడా అలాగా మీరు ఒక గిరి గీసుకొని ఉంటారు, మీరు యూ షుడ్ కమ్ అని. వెరీ రేర్లీ వీ యూస్ టు మీట్. వీ హ్యాడ్ సమ్ వండర్ఫుల్ టైమ్స్. అండ్ టుడే ఐ మిస్డ్ హర్ సో మచ్ బికాస్ ఎవ్రీ బర్త్డే ఐ షేర్ ద సేమ్ మంత్. ఐఎమ్ ఆల్సో బోర్న్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్. అండ్ she would call me on my birthday and wish me, and I would call her and wish her. And we would promise, yes, next week we will meet. Mana lunch kanna dinner kanna kaluddam ani. Adi eppudu vachedi kaadu. Chaala rare ga kalusukone vallam. But yes, we would talk on the phone. And she has given me such wonderful, unforgettable memories. And for me, she's always here. She's always present in all these beautiful young dancers she has taught and left behind. And I'm sure they'll take her teaching and her, her passion for dance to different levels, to different places, to different countries, and continue to do the same hard work she did to bring this art form to this level. Ante manam కూచిపూడి అనగానే we have to remember her. అంటే అంత పేరు సంపాదించుకుందాం. So I'm very proud that I
was able to see her. I was able to interact with her. I was able to dance with her. I feel blessed. And I feel blessed that she loved me as a younger sister. And I had her as an elder sister all the time, who showered all her affection on me. And ee roju nannu ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక థ్యాంక్ యూ మేడం. Alekhika wearing my teacher's favorite color. ముఖ్య అతిథి మాటలు ఎప్పుడూ కూడా ఎంత ముఖ్యమైనవో మరొకసారి తెలిసింది కదా. అందుకే ముఖ్య అతిథి ఎప్పుడు ముందొస్తారో మాట్లాడేటప్పుడు అందరూ మాట్లాడిన తర్వాత. I'm extremely sorry. I'll just take one more minute. My master garu. I was there in Bal Bhavan and I grew up in front of him and he's always showered his affection. అంటే ఒక ఆర్టిస్ట్ పైకి రావాలంటే ఎంత అవసరమో ఆలోచించండి. అంటే ఉట్టి నేర్చుకోవడం ప్రాక్టీస్ చేయడం కాదు, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు టీచర్స్ కూడా అంతే ఆప్యాయంగా అంతే ప్రేమగా ముందుకు నడిపిస్తేనే మేము ఈరోజు ఇవాళ ఇక్కడ నించోనున్నాము. అందుకని వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అండ్ దెన్ దిస్ ఇస్ మై సుధీర్, అవర్ సుధీర్. హీస్ బీన్ అవర్ స్టూడెంట్ అండ్ ఐ ఆల్వేస్ డ్రెమ్ట్ టూ మచ్ ఫర్ హిమ్. ముగ్గురు ఉన్నారు ఇక్కడ ఈ కూచిపూడి దాంట్లో, వేదాంతం రాఘవ, వేదాంతం వెంకటాచలపతి అండ్ సుధీర్. వీళ్ళ కోసం నేను చాలా ఏవో కలలు కన్నాను. ఐ హోప్ దే మేక్ దెమ్ కమ్ ట్రూ. అండ్ దత్తాత్రేయ గారు అండ్ దేవర గారు మాకు చాలా మా గ్రూప్లో చాలా పర్ఫార్మెన్సెస్కి ఫ్లూట్ వాయించేవారు. అలాగే దత్తా గారు మా గురువు గారు డాక్టర్ ఉమారామారావు గారి గ్రూప్లో వారు కూడా హీ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ మెంబర్స్ అండ్ హీ ఆల్సో హ్యాస్ సీన్ అస్ perform and he's been part of this growth of an artist. And thank you Master Garu. Thank you. Am I forgetting? And my Chinnari, my Nitya Santoshini, from where to where she has come. Please clap for her. And she's to come with her mother. Valla mummy no, she's to sing for our Nauka Charitra. లక్ష్మీ సుబ్రహ్మణ్యన్ గారు అండ్ మమ్మీ బోత్ ఆఫ్ రామలక్ష్మి గారు ఇద్దరు కూడా నౌకా చరిత్ర బ్యాలేకి పాడేవారు. వీళ్ళందరూ షీ అండ్ హర్ సిస్టర్ వుడ్ కమ్ అండ్ సిట్ ఇన్ ద ప్రాక్టీస్ సెషన్స్ అనమాట. టుడే షీఈస్ అ సింగర్ ఇన్ హర్ ఓన్ రైట్ అండ్ దెన్ వీ హ్యావ్ టు ఆస్క్ హర్, మ్యామ్ డూ యూ హ్యావ్ టైమ్, కెన్ యూ సింగ్ ఫర్ మీ? థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. చాలా చక్కటి విషయాల్ని తనకు ఉన్నటువంటి అనుబంధాన్ని ఎంతో బాగా వివరించారు. మరి ఈ కార్యక్రమంలో తర్వాత ఇప్పుడు వెంటనే మీకు అంటే ముఖ్య అతిథుల్ని కూడా సన్మానించుకునే కార్యక్రమాన్ని మా నిర్వాహకులు చేపట్టారు కాబట్టి వాళ్ళని సన్మానించాల్సిందిగా కోరుతూ ఉన్నాము. ఆ కార్యక్రమ ఏర్పాట్లు చూడవలసిందిగా ముందుగా ఈనాటి ముఖ్య అతిథి డాక్టర్ అలేఖ్య పుంజాల గారిని సన్మానించవలసిందిగా అకాడమీ శిష్యులందరూ కూడా గురువులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాము. మరి శ్రీమతి అలేఖ్య పుంజల గారు నృత్య ప్రదర్శనలే కాకుండా గ్రాడ్యుయేట్ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్, సైకాలజీ, ఫిలాసఫీ మరియు బ్యాచిలర్ డాన్స్, డిగ్రీ ఇన్ డాన్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఏషియన్ ఇండియన్ హిస్టరీ, కల్చరల్ ఆర్కియాలజీ పూర్తి చేశారు. క్షేత్రయ్య పదాలు, కూచిపూడి నృత్యంలో అభినయానికి ఉన్న ప్రాముఖ్యతపై PhD పూర్తి చేశారు. అభినయ తపస్వి, నృత్య భారతి, రాష్ట్రీయ వికాస శిరోమణి, నాట్య జ్యోతి, ఉగాది విశిష్ట పురస్కారం, సంగీత నాటక అకాడమీ లాంటి ఎన్నో పురస్కారాలని అందుకున్నారు. ఈ కార్యక్రమాన్ని శిల్పారామం కల్చరల్ ప్రోగ్రామ్స్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా లైవ్లో చూడడానికి అవకాశం ఉంది. ధన్యవాదాలండి.